ప్రేమికురాలి శరీరంలోకి హెచ్ఐవి రక్తం. ఇప్పటికే వ్యాధితో బాధపడుతున్న యువకుడు. ఆమెకు అదే సోకితే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని దుర్మార్గం. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ ఘట్కేసర్లో జరిగింది. తనకు హెచ్ఐవి పాజిటివ్ ఉండడంతో పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ఓ దుర్మార్గుడు ప్రేమించిన అమ్మాయికి అదే రక్తాన్ని ఎక్కించాడు. పైగా ఆమె అతనికి వరుసకు మరదలు కావడం గమనార్హం. పోచారం ఐటీ కారిడార్ ఠాణా ఇన్స్పెక్టర్ బి రాజువర్మ తెలిపిన ప్రకారం జనగామ జిల్లాకు చెందిన యువకుడు 24 సంవత్సరాలు. కుటుంబం 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహ కల్ప కాలనీలో నివాసం ఉంటుంది. యువకుడు ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువకుడు తమ ఇంటికి సమీపంలో ఉండే మరదలిని ఇష్టపడుతున్నాడు. పెద్దలు సమ్మతించడంతో ప్రేమ కొనసాగింది. ఇటీవల వివాహానికి సిద్ధమయ్యారు. అయితే యువతి తండ్రి యువకుడికి ఇటీవల రక్త పరీక్షలు చేయించగా వ్యాధి ఉన్నట్లు తేలడంతో వివాహం రద్దు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ప్రేమించిన యువతి అకస్మాత్తుగా దూరం పెట్టడంతో ఎలాగైనా దక్కించుకోవాలని యువకుడు పన్నాగం పడినాడు. ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ ఉంటే మరొకరికి ఇవ్వలేరని, తనతోనే వివాహం చేస్తారని ఆలోచించాడు. ఈ నెల 11న సిరంజి కొనుగోలు చేసి అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. సాయంత్రం సమయంలో యువతి ఇంటికి వెళ్ళాడు. మరోసారి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో సిరంజిలోని రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సిరంజి గుచ్చిన చోట నల్లగా వాపు ఉండడంతో వైద్యుడికి అనుమానం వచ్చి ప్రశ్నించినప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకొని శనివారం రిమాండ్కు తరలించారు.